బీఆర్ఎస్ నేతల అరెస్టులతో హైదరాబాద్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. హరీష్ రావును గచ్చిబౌలి పీఎస్ కు, కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పీఎస్ కు తరలించారు. అయితే కౌశిక్ రెడ్డి అరెస్టు విషయం తెలుసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. सागर ఇంతకంటే ఎక్కువ తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయొచ్చు, తమాషాలు చేయకండి. అవన్నీ కానిస్టేబుల్ ఇక అరెస్టులపై బీఆర్ఎస్ ఆందోళన బాట పట్టనుంది. రేపు ట్యాంక్ బండ్పై నిరసనలకు గులాబీ పార్టీ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ నేతల అరెస్టులకు నిరసనగా అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనలు చేయనున్నారు. రైట్గా గచ్చిబౌలి పిఎస్ దగ్గర మా కరెస్పాండెంట్ నరేష్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటంటే రేపు బీఆర్ఎస్ పార్టీ కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గర ట్యాంక్ బండ్ పైన ఆందోళనకు పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఎలా ఉంది అక్కడ పరిస్థితి పోలీస్ స్టేషన్ల దగ్గర? ప్రస్తుతం మనం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఉదయం నుంచి కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడే ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఆయన కలిసేదానికి క్యూ కట్టిన పరిస్థితి. రేపు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కూడా తెలిపే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ అరెస్ట్ను బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా హరీష్ రావును విడుదల చేయాలంటే కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాసేపట్లోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఇక్కడ రాబోతున్నారు. హరీష్ రావుని కలవబోతున్నారు. మరొకవైపు కౌశిక్ రెడ్డిని రిమాండ్కు పంపించిన తర్వాతే హరీష్ రావును ఇక్కడ నుంచి పంపిస్తామనేది పోలీసులు చెప్తున్న మాట. ఒకవేళ ఏదైతే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రేపటి కార్యక్రమానికి సంబంధించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా రేపు మీరు అంబేద్కర్ దగ్గర నిరసన తెలుపుతా ఉన్నారు, ఎందుకు కారణం ఏంటి అని చెప్పి? ఒకటి, రేపు అంబేద్కర్ గారి వర్ధంతి ఉన్నది. అది కేసీఆర్ గారు కట్టించి అంబేద్కర్ గారు ఈ మొత్తం సమాజానికి ఒక స్ఫూర్తివంతంగా ఉన్నారు కాబట్టి ఆ విగ్రహాన్ని, ఆ పరిసర ప్రాంతాన్ని తెలంగాణ సమాజం స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడలు నడవాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు చాలా గొప్పగా అంబేద్కర్ 165 ఫీట్ల ఎత్తుల అంబేద్కర్ విగ్రహాన్ని కట్టించినారు. అయితే కేసీఆర్ గారు కట్టించారు కదా అని చెప్పి దానికి ఇప్పుడు తాళం వేసి పెట్టినాడు ఈయన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. సంవత్సరం అయింది దాన్ని ఇనాగ్రేషన్ చేసి, కానీ దాన్ని వాడుకలోకి తేవట్లేదు. సంవత్సరం దాటిపోయింది. అంబేద్కర్ గారికి కూడా సంకెళ్ళు వేసిన గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా ప్రతిపక్ష నాయకులు ఆయన హామీలు అమలు చేయమని అడిగితే, ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకుల సంఖ్యలు వేపిస్తున్నాడు. అట్లనే అంబేద్కర్ గారికి కూడా సంఖ్యలు వేసినాడు. కాబట్టి రేపు వర్ధంతి రోజున, అంబేద్కర్ గారి వర్ధంతి రోజున మేము వెళ్ళి ఆయనకు నివాళులు అర్పించి అంబేద్కర్ గారి సంఖ్యలు ఓపెన్ చేయండి, అట్లనే ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేస్తున్నారు కదా, ఇది ఆపండి, ఇది మంచి పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యము, ప్రజాస్వామ్యంలో మీరు చెప్పిన మాటలు అమలు చేయమని అడిగే హక్కు ప్రతిపక్షాల బాధ్యత. కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం, ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ప్రజల పక్షాన పోరాడే బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయొద్దు, ఈ పద్ధతి మార్చుకోండి. అరెస్టు చేసుడు, అక్రమ నిర్బంధాలు, ఈ యొక్క ఎమర్జెన్సీ పాలనకు వ్యతిరేకంగా రేపు నిరసన కూడా తెలియజేస్తాం. అక్కడ ముందే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీ జిల్లా వాసి మాట్లాడుతూ చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే కుదరదు, పోలీసుల మీద దుర్భాషలాడితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, హరీష్ రావుకు గతంలో వాళ్ళు నిర్బంధాలు విధించినప్పుడు తెలియదా అనేది కూడా ఆయన మాట. నిన్న మీ మీడియా అంతా చూసినారు, కౌశిక్ రెడ్డి గారు ఎవరి మీద ఏం దుర్భాషలాడలేదు. అసలు పాయింట్ ఏంటంటే
కౌశిక్ రెడ్డి గారు మొదలే ఏసీపీ గారికి ఫోన్ చేసి, బంజారాహిల్స్ ఏసీపీ గారికి ఫోన్ చేసి, సార్ నేను ఒక కంప్లైంట్ ఇవ్వాలి, నన్ను ఎన్ని గంటలకు రమ్మంటారు, మీరు ఎప్పుడు టైం ఇస్తారో అని అడిగినాడు. మధ్యాహ్నం 3 గంటలకు రండి అని ఏసీపీ గారు టైం ఇచ్చినారు. ఈయన మధ్యాహ్నం 3 గంటలకు పోయినాడు. పోతే ఏసీపీ గారు లేరు. ఉన్న సిఐ గారు కూడా రూమ్లో నుంచి బయటకు వచ్చి పరిగెత్తున్నాడు, నేను తీసుకోను కంప్లైంట్ అని. అప్పుడు కౌశిక్ రెడ్డి గారు, అయ్యా నేను టైం తీసుకొని వచ్చినాను, ఒక ఎమ్మెల్యేని, ఒక ప్రజాప్రతినిధిని, నా కంప్లైంట్ తీసుకోవడానికి మీరు ఎందుకు పరిగెడుతున్నారు అని అడిగినాడు. దాంట్లో తప్పేమున్నది? కాబట్టి కంప్లైంట్ తీసుకోండి అని పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళ మీదనే కేసు పెట్టేంత ఎమర్జెన్సీ పాలన ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద నడిపిస్తూ ఉన్నారు. కౌశిక్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగిన హరీష్ రావు గారిని కూడా ఇవాళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినారు. కౌశిక్ రెడ్డి గారిని చూద్దాం అరెస్ట్ చేస్తున్నారట అని జగదీష్ రెడ్డి గారు పోతే మాజీ మంత్రి, ఆయనను అరెస్ట్ చేసి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో పెట్టినారు. ఇటువంటి ఒక ఎమర్జెన్సీ పాలన ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. తెలంగాణ సభ్య సమాజం, మేధావి లోకం గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, దీన్ని ప్రశ్నించాలని చెప్పి నేను కోరుతాను. ఇది మొత్తంగా బీఆర్ఎస్ మాటగా ఉంది. రేపు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన తర్వాత అక్కడ నిరసన కూడా తెలుపుదామనేది బీఆర్ఎస్ నాయకుల మాటగా ఉంది. ఇక కౌశిక్ రెడ్డిని రిమాండ్కు పంపించిన తర్వాతే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావుని బయటకు పంపిస్తామనేది పోలీసులు చెప్తున్నమాట. తెలంగాణ అంతా కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భం ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఉదయం హరీష్ రావు గారి అరెస్ట్ కానీ, జగదీష్ రెడ్డి గారి అరెస్ట్ కానీ, కౌశిక్ రెడ్డి గారి అరెస్ట్ కానీ, అంటే ఎవరైతే ప్రజల పక్షాన పోరాటం చేస్తారో, ఎవరు ప్రజల పక్షాన ప్రశ్నిస్తారో వాళ్ళపైన కేసులు పెట్టాలి, నిర్బంధించాలనే స్టాండ్ ఈ ప్రభుత్వం తీసుకుందని అర్థమవుతా ఉంది. గత 6 నెలల నుండి చూస్తూ ఉంటే మా భూములు ఇవ్వమర్రా అని గొంతెత్తి అరిచిన లగచెల్ల రైతులకు సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టింది అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న గురుకులాలలో విషారం తిని విద్యార్థులు చనిపోతూ ఉన్నారని ప్రశ్నిస్తున్న ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ మిగతా బీఆర్ఎస్పీ నాయకుల మీద ఏ విధంగా అక్రమంగా కేసులు పెడుతుందనేది గమనిస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ 2 రకాలుగా లాని ఇంప్లిమెంట్ చేస్తుంది అనుకోవాలి. అంటే లా అండ్ ఆర్డర్ని ప్రతిపక్షాలకు ఒక రకంగా, రూలింగ్ పార్టీలు ఉన్న వాళ్ళకి ఒక రకంగా. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్తే కూడా పోలీస్ డిపార్ట్మెంటే కాపాడాల్సిన న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు కేసులు పెడుతున్న విషయం ఒక సైడ్ అయితే, ఇంకొక సైడ్ రూలింగ్ పార్టీలో ఉన్న మామూలు పర్సనల్లీ కూడా కంప్లైంట్ ఇస్తే గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారి మీద కేసు పెట్టిన సందర్భాన్ని గమనిస్తూ ఉన్నాం. మరి నిన్నగాక మొన్న ఒక వారం 10 రోజుల కిందట గౌరవ ముఖ్యమంత్రి గారి పైన, వారి అన్నదమ్ముల పైన కూడా సూసైడ్ నోట్ రాసి సూసైడ్ చేసుకున్న సాయిరెడ్డి గారు సూసైడ్ చేసుకున్నారు కదా, మరి ఆ కేసు ఎందుకు పరిశీలించలేదని ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నాను. ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే ప్రభుత్వాన్ని అడుగుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కింది స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ప్రశ్నిస్తారు. కేసులకు భయపడి బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే చర్యలు తప్పవని, తప్పులు చేస్తే ఖచ్చితంగా కేసులు పెడతారని బల్మూరి వెంకట్ హెచ్చరించారు.